Welcome to our YouTube channel. Today I am going to explain about certainty factor theory. This certainty factor theory is used in artificial intelligence and also in many expert system. ఈ సర్టనిటీ ఫ్యాక్టర్ థియరీ అంటే ఇది మనం ఎప్పుడు యూజ్ చేస్తాం, మనకి అన్సర్టన్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, అంటే ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్కంప్లీట్ ఎవిడెన్స్, అంటే మనకు ఓన్లీ కొంచెమే ఇన్ఫర్మేషన్ తెలుసు ఆ డెసిషన్ గురించి. సో అలాంటి ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మనం ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఈ సర్టనిటీ ఫ్యాక్టర్ థియరీ అనేది మనకి యూజ్ అవుతుంది. అంటే మనకి పర్టికులర్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే లైక్ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఈ సిస్టమ్స్ అనేది ఆ బేస్డ్ ఆన్ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డెసిషన్స్ అనేది తీసుకోవడానికి సర్టనిటీ ఫ్యాక్టర్ థియరీ అనేది యూజ్ చేస్తాం. ఐ విల్ గివ్ ఏ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక పర్సన్కి 2 జాబ్ ఆఫర్స్ వచ్చాయనుకోండి. ఫస్ట్ జాబ్ ఏమో శాలరీ అనేది స్టేబుల్ బట్ గ్యారంటీ జాబ్. సెకండ్ జాబ్ అనేది విత్ హై శాలరీ, అంటే ఫస్ట్ జాబ్ కన్నా ఎక్కువ శాలరీ, బట్ ఎప్పుడు డిస్కంటిన్యూ చేస్తారో తెలియదు. సో ఇలాంటి టైంలో అతను ఏ జాబ్ చూస్ చేసుకోవాలనేది కన్ఫ్యూజన్లో ఉంటారు కదా. సో సర్టనిటీ ఫ్యాక్టర్ థియరీ వల్ల ఏ జాబ్ ఎక్కువ బెనిఫిట్ అవుతుందో డెసిషన్ అనేది తీసుకోవచ్చు. సో ఇలాంటి టైంలో సర్టనిటీ ఫ్యాక్టర్ థియరీ అనేది యూజ్ అవుతుంది. లెట్ us see సర్టనిటీ ఫ్యాక్టర్ థియరీ డెఫినేషన్స్. అంటే ఇప్పుడు మనం సపోజ్ లెట్ సి ఆఫ్ ఏ బి ద సర్టనిటీ ఫ్యాక్టర్ ఫర్ హైపోథిసిస్ ఏ. అంటే ఇప్పుడు జాబ్ ఏ యొక్క బెనిఫిట్స్ని మనం సర్టనిటీ ఫ్యాక్టర్ థియరీ ఏ అనుకుందాం, జాబ్ బి యొక్క బెనిఫిట్స్ని సర్టనిటీ ఫ్యాక్టర్ థియరీ బి అనుకుందాం. సో కంబైనింగ్ సర్టనిటీ ఫ్యాక్టర్స్. సో ఓవరాల్ సర్టనిటీ ఫ్యాక్టర్ని మనం ఈ ఫార్ములా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సర్టనిటీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ ప్లస్ సర్టనిటీ ఫ్యాక్టర్ ఆఫ్ బి మైనస్ సర్టనిటీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ ఇంటూ సర్టనిటీ ఫ్యాక్టర్ ఆఫ్ బి. లెట్ us take a example. Suppose we have the following certainty factors. అంటే ఒక పర్సన్ అనేది హై ఫీవర్ వచ్చింది అంటే ఫస్ట్ సర్టనిటీ ఫ్యాక్టర్ అతనికి ఇన్ఫెక్షన్ 0.8% ఉంది అనుకోండి. నెక్స్ట్ ఆ పేషెంట్కి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏమో 0.7% ఉందనుకోండి. సో మనం సర్టనిటీ ఫ్యాక్టర్ ద్వారా దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఓవరాల్ సర్టనిటీ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు సర్టనిటీ ఫ్యాక్టర్ ఇన్ఫెక్షన్ ప్లస్ సర్టనిటీ ఫ్యాక్టర్ థ్రోట్ మైనస్ సర్టనిటీ ఫ్యాక్టర్ ఇన్ఫెక్షన్ ఇంటూ సర్టనిటీ ఫ్యాక్టర్ థ్రోట్. సో 0.8 ప్లస్ 0.7 మైనస్ 0.8 ఇంటూ 0.7 ఈక్వల్స్ టు 0.94. అంటే 0.94 వాట్ ఇట్ ఇండికేటింగ్? సో 0.94 అంటే ఇట్ ఈస్ హై. సో ఫ్రమ్ క్యాలిక్యులేటింగ్ this total evidence by using certainty factor theory, what can we conclude? సో మనం ఏమని కంక్లూడ్ చేయొచ్చు అంటే ఇది చాలా హై ఉంది. సో పర్సన్ అనేది ఇన్ఫెక్షన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో అంటే మనం ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నాం, ఆ పర్సన్కి ఇన్ఫెక్షన్ వచ్చిందా రాలేదా అని. సో సర్టనిటీ ఫ్యాక్టర్ని యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేసినాం. సో మనకున్న 2 ఎవిడెన్స్తో క్యాలిక్యులేట్ చేయడం వల్ల పర్సన్కి అనేది ఇన్ఫెక్షన్ రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా సర్టనిటీ ఫ్యాక్టర్స్ యూజ్ చేసి మనం ఫార్ములాస్ 2 ఎవిడెన్స్తో కంబైన్ చేసి మనం డెసిషన్ అనేది తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ సర్టనిటీ ఫ్యాక్టర్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్. If you want any more videos, please comment.